హాయ్ గైస్! ఈరోజు అయితే మనం జేఎన్‌టీయూ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం క్లియర్‌గా. అసల ఈ వీడియోలో ఏమేమి ఉంటుందంటే ఈ కాలేజ్ గురించి, అవైలబుల్ బ్రాంచెస్, మోస్ట్ ప్రిఫర్డ్ బ్రాంచెస్ అండ్ కట్ ఆఫ్స్ గురించి చెప్తాను. ర్యాంక్ అనలైసిస్ గురించి కూడా చెప్తాను. ఫీస్ స్ట్రక్చర్, ప్లేస్‌మెంట్స్ అండ్ ప్యాకేజ్ డీటెయిల్స్, హైయెస్ట్ ప్యాకేజ్, లోయెస్ట్, యావరేజ్ ప్రతీదీ చెప్తాను. అండ్ క్యాంపస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా చెప్తాను. ఓవరాల్ రేటింగ్ అండ్ యూజ్‌ఫుల్ అయ్యే అఫీషియల్ లింక్స్ కూడా ఇస్తాను. సో ఈ వీడియోని లేట్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ప్రతి విషయం చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ పీడిఎఫ్ మొత్తం నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో చెక్ చేసుకోండి. చాలామందికి అయితే డిస్క్రిప్షన్ అయితే తెలియట్లేదు అసలా. సో అన్ని వీడియోస్‌లో నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తున్నాను మీకోసం. సో ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి ఫాలో చేయండి. అండ్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ డీటెయిల్స్ గురించి చూద్దాం. ఏంటంటే ఫస్ట్ కాలేజ్ నేమ్ వచ్చేసి జేఎన్‌టీయూ ఆఫ్ ఇంజినీరింగ్, అంటే లైక్ యూనివర్సిటీ జేఎన్‌టీయూహెచ్ హైదరాబాద్. అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్. ఓకే. సో లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి, హైదరాబాద్. ఫైన్. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1965 అనమాట. అండ్ కాలేజ్ టైప్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్, ఆటోనమస్. సో ఇది ఈ రెండు ఇవి వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్, ఇది లింక్. అండ్ ఇదైతే కాలేజ్ వెబ్సైట్ అనమాట. సో ఈ రెండు చెక్ చేసుకోండి. అండ్ అబౌట్ ద కాలేజ్ వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ. ఓకే. అసలు మెయిన్లీ ప్రిఫర్ చేసేది ఎందుకంటే ఈ కాలేజ్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ రిప్యుటేషన్ కాలేజ్ అండ్ స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ కూడా ఉంది ఇన్ తెలంగాణ. సో ఇందులో గుడ్ ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి ఫర్ టాప్ బ్రాంచెస్. ఓకే. అండ్ సో మెయిన్లీ ఈ కాలేజ్ని అయితే ఓయూఈసీకి కంపేర్ చేసుకుంటారు అనమాట. సో దెన్ అబౌట్ ద కాలేజ్ అయితే ఇది. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్ఈ, ఈసీఈ అండ్ ట్రిపుల్ మెకానికల్, సివిల్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ అనమాట. సో ఇవైతే అవైలబుల్ బ్రాంచెస్ అయితే. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ మోస్ట్ ప్రిఫర్డ్ బ్రాంచెస్ అయితే సిఎస్ఈ, ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ మూడు అయితే మెయిన్ ప్రిఫర్ చేస్తారు. సో ఈ మూడు అయితే మెయిన్ బ్రాంచెస్ అనమాట. లైక్ వీటికి అయితే ఎక్కువ ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎక్కువ ఈ కాలేజ్లో ఇవే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇది స్టూడెంట్స్ని అడిగిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో దెన్ ఇవి ఎందుకు తీసుకుంటున్నారంటే బెటర్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, హై కాంపిటీషన్ ఉంటుంది అండ్ బెటర్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. సో అందుకని ఈ మూడు బ్రాంచెస్ ప్రిఫర్ చేస్తారు, మెయిన్లీ ఈ రెండు. ఓకే. దెన్ కట్ ఆఫ్స్ వచ్చేసరికి ఇది ఓసీని ఎందుకు పెట్టానంటే లైక్ మీకు కౌన్సిలింగ్ టైంలో ప్రతి క్యాస్ట్కి నేను ఇస్తాను కట్ ఆఫ్స్. ఇప్పుడు ఓసీకి ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ ఈ కాలేజ్ గురించి ఏం తెలుసుకుంటారు, ఓకే ఇంతలోపు వస్తే మ్యాక్సిమం వస్తుందని తెలుసుకోవడానికి ఇది పెట్టాను. ఓసీ పెడితే మీ ఎస్సీ, ఎస్టీ, బీసీ సో వీటికైతే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. 3K to 5K వచ్చినా ఇది ట్రై చేయొచ్చు అన్న ఉంటుంది కదా. సో అందుకే ఎప్పుడైనా వర్స్ట్ కేస్ చూసుకోవాలి కాబట్టి లైక్ అంటే ఈ వర్స్ట్ కేస్ అనేది లైక్ మీకు బీటెక్లో వచ్చాక తెలుస్తుంది టైం కాంప్లెక్సిటీ ద్వారా. సారీ, ఫైన్. అంటే ఏదైనా ఎక్కువదే చూసుకో. ఓసీ అయితే ఎక్కువ అనమాట. సో నేను బేసికల్గా ఓసీ. ఫైన్. కట్ ఆఫ్స్ సో ఇది ప్రతి ఇయర్కి వేరీ అవుతూ ఉంటుంది కేటగిరీకి, జెండర్కి. ఓకేనా. దెన్ ర్యాంక్ అనలైసిస్. ఇప్పుడు సపోజ్ మీకు బిలో 2K వస్తే ఇది వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ 5K లోపు వస్తే ఈసీ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 10K లోపు వస్తే ట్రిపుల్, 20K వస్తే మెకానికల్, సివిల్ అండ్ 20K ప్లస్ వస్తే కెమికల్ అండ్ మెటలాజికల్ పాసిబుల్ అవుతుంది. సో ఇందులో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి బీటెక్లో 30 to 50K, ఇది అరౌండ్ ఇయర్కి. అండ్ ఇది అప్రాక్సిమేట్ ఫీజ్ అనమాట, ఇయర్కి మార్చొచ్చు కదా. సో మీకు అయితే ఐడియా ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్కి వచ్చేసి ఇది మెయిన్ అబ్బా దీనికోసం. సో ఇంతలా చెప్తున్నాను కదా, ఒక ఫాలో అయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. బికాస్ మీకోసం వీడియోస్ చేస్తున్నాను, మీకు హెల్ప్ అవుతుందని. ఏమైనా రాంగ్గా మాట్లాడినా ఆర్ రాంగ్గా కన్వే అయినా కొంచెం కామెంట్స్లో చెప్తే నేను చేంజ్ చేసుకుంటా. బికాస్ ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నా, మీ హెల్ప్ అండ్ మీ సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నా. సబ్స్క్రైబే కదా, చేసుకోండి. సో ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫైన్. సో ఇందులో హైలైట్స్ వచ్చేసి ప్లేస్మెంట్ హైలైట్స్ వచ్చేసి సిఎస్సికి అండ్ ఈసీకి ప్లేస్మెంట్స్ అయితే గుడ్, అంటే మంచిగానే ఉన్నాయి ఈ రెండు బ్రాంచెస్కి. సో సిఎస్సికి, ఈసీకి మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి.
అండ్ టాప్ కంపెనీస్ అయితే ఎక్కువ విజిట్ చేయడానికి ఆస్కారం ఉంది. లైక్ టాప్ ఐఐటీ కంపెనీస్ లైక్ అమెజాన్, ఇన్ఫోసిస్, డెలాయిట్, టీసీఎస్, ఎసెంచర్, ఒరాకిల్ ఇలాంటి కంపెనీస్ అయితే ఈ క్యాంపస్ని తరచుగా విజిట్ చేస్తున్నాయి. సో అంటే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అనమాట. లైక్ అవి మన స్కిల్ నచ్చి మనం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ చూసుకోవాలి. అసలు ఏమేమి కంపెనీస్ వస్తున్నాయి ప్రతిదీ అండ్ అఫీషియల్ వెబ్సైట్స్ ఇచ్చాను కదా లింక్స్, అందులోకి వెళ్ళినా మీకు తెలుస్తాయి క్లియర్గా. సో ఇది కూడా మెయిన్ అబ్బా, ప్యాకేజెస్ కావాలి కదా. అంటే ఇప్పుడు రిజల్ట్ అనేది ఈ ప్యాకేజ్ బట్టే తెలుస్తుంది. ఓకే, అంటే మీకు అర్థమై ఉంటుంది. ఎవరైనా హైయెస్ట్ మార్క్స్ వస్తే ఇంటర్లో ఎలా కాలేజెస్ 5 సంథింగ్ 470కి సంథింగ్ వచ్చినాయి అని బోర్డులు పెడతారు. లైక్ అంటే ఆ కాలేజ్ బాగా చెప్తుందనే కదా. సో ఇక్కడ ప్యాకేజెస్ అనమాట. ఇవి బాగా వస్తే మనం కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. సో హైయెస్ట్ ప్యాకేజ్ అనేది కాలేజ్లో ఎవరో మ్యాక్సిమం తెచ్చుకుంటారు, ఎవడో ఒకడో ఇద్దరు. సో అది మనం మాట్లాడుకోకూడదు. యావరేజ్ ప్యాకేజ్ అంటే ఆ కాలేజీలో ఉన్న ఒక 10 మంది ఉన్న వాటిల్లో ఒక యావరేజ్గా 8-12 ఎల్పిఏ తెచ్చుకుంటున్నారంటే అది గుడ్ కాలేజ్ అనమాట. మినిమం ఒక 6 to ఒక 8 అనేది ఉంటే బెటర్ యావరేజ్ ప్యాకేజ్. ఓకేనా. సో ఈ కాలేజ్లో వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్ అయితే 40+ ఎల్పిఏ అంటే 40 lakhs per annum. ఓకే, ఇందులో అయితే యావరేజ్ అయితే 8-12. సో గుడ్ ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మెన్షన్ చేస్తా సిఎస్సి. ఓకే, సిఎస్సి అండ్ కోర్ బ్రాంచెస్కి వచ్చేసి 4-6 ఎల్పిఏ పర్లేదు. సో లో ఆఫర్స్ వచ్చినాయి అంటే 3-4 lakhs per annum ఆఫర్స్ కూడా వచ్చాయి. ఓకేనా, ఇదైతే ప్లేస్మెంట్ డీటెయిల్స్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నీకు లేట్గా అయినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో బేసికల్గా ఒక కామెంట్ అయితే వచ్చింది. ఇందులో అతను ఉంటే బాగుండు, లైక్ ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు ఒక వీడియోలో చాలా కామెంట్స్ పెట్టారు. బట్ నేను ఒకటి చెప్పాను, అన్ని డిస్క్రిప్షన్లోనే లింక్ ఇస్తున్నా. ఒక్కసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకుంటే మీకు ప్రతి వీడియోలో ప్రతి లింక్ ఉంటుంది. ఎందుకంటే నేను ఓన్లీ మ్యాటరే కాదు, ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా, బికాస్ మీకు యూజ్ అవుతుందని. సో మీరు ఒక లైక్ చేసుకుని ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే మోటివేషన్ కూడా వస్తుంది. నన్ను చూస్తున్నారు అండ్ చేస్తున్నారు, సో లైక్ సపోర్ట్ చేస్తున్నారు, నేను చెయ్యాలి వాళ్ళ కోసం అనే ఒక ఉంటుంది థాట్. అండ్ దాన్ని బట్టి నేను ఇంకా చేయగలను, ఇంకా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి నేను నేర్చుకుని మీకు చెప్పగలను. సో కొంచెం హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్ని, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఓకే, ఇప్పుడు క్యాంపస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ మెయిన్లీ హాస్టల్ ఫెసిలిటీస్ ఉండాలి. లైక్ ఎక్కడెక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. కాబట్టి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ లైబ్రరీ చదువుకోవడానికి. ఓకేనా, ఇది గవర్నమెంట్ కాలేజ్, అట్మాస్ఫియర్ బాగానే ఉంటుంది, గుడ్ ల్యాబ్స్ ఉంటాయి. సో మేజర్ డిపార్ట్మెంట్స్కి అన్ని ల్యాబ్స్ ఉంటాయి. సో ఇది అయితే క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హ్యూజ్ యూనివర్సిటీ క్యాంపస్ అనమాట, అంటే లైక్ పెద్ద క్యాంపస్ అని అర్థం. ఓకే, ఇక్కడ ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో మంచివి ఏంటంటే స్ట్రాంగ్ యూనివర్సిటీ, అదే స్ట్రాంగ్ బ్రాండ్ ఉంటుంది. జేఎన్టీయూ కాబట్టి పెద్ద బ్రాండ్ అనమాట. సో ఇది గవర్నమెంట్ కాలేజ్, హైదరాబాద్లో లొకేట్ ఉంది. అడ్వాంటేజ్ కూడా హైదరాబాద్లో లొకేట్ అయ్యి అండ్ అఫోర్డబుల్ ఫీజ్ కూడా ఉంటుంది. గుడ్ ఫర్ హయ్యర్ స్టడీస్ అండ్ ప్లేస్మెంట్స్. ఓకే, ఇందులో కోన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మిస్టేక్స్ అంటే ప్రోస్ కోన్స్ గురించి తెలుసు కదా. సో కోన్స్ గురించి మాట్లాడుకుందాం. సో కాంపిటీషన్ వెరీ హై ఉంటుంది అనమాట. చాలా మంది దీనికైతే కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా మంచి కాలేజీ కావాలనుకుంటారు కాబట్టి మంచి కాలేజ్కి కాంపిటీషన్ ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓల్డర్ ఉంటుంది అండ్ ప్రైవేట్ యూనివర్సిటీలో కాదు. దెన్ కోర్ బ్రాంచెస్ ప్లేస్మెంట్స్ నాట్ ఏ స్ట్రాంగ్ ఎస్, అంటే సిఎస్సికి వచ్చినంత ప్లేస్మెంట్స్ ఇట్లకి రావట్లా. ఈసీఈకి, ట్రిపుల్ఈకి లైక్ అట్లకి అంతగా రావట్లా, మెకానికల్, సివిల్ అట్లాంటివి. ఓకేనా. అండ్ సమ్ స్టూడెంట్స్ కంప్లైన్ అబౌట్ అవుట్డేటెడ్ టెక్నాలజీ టీచింగ్ మెథడ్ ఇన్ సర్టెన్ డిపార్ట్మెంట్. అంటే ఇంకా అవుట్డేటెడ్ అంటే ఇంకా అది చదివినా వేస్టే, అలాంటివి ఇంకా చెప్తున్నారు అని కొంతమంది స్టూడెంట్స్ అయితే అంటున్నారు. సో రెడ్డిట్లో పోస్ట్ చేశారు, అది అనమాట మ్యాటర్. సో అవుట్డేటెడ్ ఇంకా టీచ్ చేయడం వల్ల ఏంటి, ఇప్పుడు ఏఐ వచ్చేస్తుంది, చాలా జాబ్స్ తీసేసుకుంటుంది అంటున్నారు. లైక్ దాన్ని బట్టి ఇంకా జాబ్స్ కూడా వస్తాయి, క్రియేట్ అవుతాయి.
అవి చెప్తే మనకు యూజ్ అవుతుంది. జాబ్స్ ఎంత పోతున్నాయో అంతా తిరిగి వస్తాయి, అంటే లైక్ వేరేవి. ఆటిల్కి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే, అప్పుడు మనం జాబ్ తెచ్చుకోగలం. అవుట్డేటెడ్ అంటే అయిపోయిన దాని గురించి ఎవరో సింపుల్గా చేసేసే వాళ్ళు చెప్తే ఇంకా మనం అవే నేర్చుకుంటే ఎలా చెప్పండి? ఇప్పుడు వెబ్సైట్స్ ఏ క్రియేట్ చేసేస్తుంది అంటున్నారు, లైక్ అలా. కెన్ యూ అండర్స్టాండ్ దట్? ఓకే, ఫైన్. ఇప్పుడు అసలు జాయిన్ అవ్వచ్చా లేదా అనడానికి చెప్పాలంటే, ఇఫ్ యూ వాంట్ ఏ రిప్యూటెడ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, నీకు రిప్యూటెడ్ ఇంజనీరింగ్ కావాలంటే, అంటే గవర్నమెంట్ కాలేజ్ కావాలంటే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ నీకు మంచి ర్యాంక్ వచ్చినా లేదు హై ప్లేస్మెంట్స్ కావాలన్నా ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మీ స్కిల్స్ కూడా మ్యాటరే. మీరు ఎంత పెద్ద కాలేజ్లో జాయిన్ అయినా మీకు స్కిల్స్ లేకపోతే నో. ఇంకా ఇంకా నీకు ఒకటి చెప్పాలంటే, ఈవెన్ ఐఐటీస్కి కూడా 2024లో 40% ప్లేస్మెంట్స్ అయితే రాలేదు. 40% ప్లేస్మెంట్స్ రాలేదు అంటే ఆలోచించండి. ఓకే, ఎంత కష్టంగా ఉందో ప్లేస్మెంట్స్ అనేవి. ఆలోచించి మంచి కాలేజ్లో జాయిన్ అవ్వండి. సో మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయడం లగ్జరీ క్యాంపస్ లైఫ్ అలా ఉంటుందని. కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా, ఇవిని అట్లా అనమాట. అదేం పట్టించుకోకుండా అండ్ టాప్ టైర్ ప్లేస్మెంట్స్ ఇన్ ఎవరీ బ్రాంచ్, అది ప్రతి బ్రాంచ్లోని ఇట్లా వస్తుంది, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయని ఆలోచించకండి. మెయిన్ వచ్చేదల్లా సిఎస్సికి వస్తుంది, అంటే సిఎస్సి అండ్ సిఎస్సి సబ్ బ్రాంచెస్కి. ఓకే, ఈసీకి కూడా వస్తుంది, వాళ్ళు సిఎస్సివి చదివి అంటే స్కిల్స్ నేర్చుకుని జాబ్ చేస్తే. ఓకే, సో మీకు ఫైనల్గా ఓవరాల్ రేటింగ్ అయితే ఇస్తాను. ఏంటంటే రిప్యుటేషన్కి 9 ఇస్తాను, ప్లేస్మెంట్స్కి 8 ఇస్తాను 10కి. ఓకే, ఫీజ్ వాల్యూస్ వచ్చేసి 9 ఇస్తాను. క్యాంపస్ లైఫ్ అయితే 7 ఇస్తాను. ఓవరాల్ అయితే 8.5 ఇస్తాను. ఇప్పుడు మీకు కొన్ని యూస్ఫుల్ అఫీషియల్ లింక్స్ అయితే ఇక్కడ పెట్టాను, చెక్ చేసుకోండి. సో ఫీ స్ట్రక్చర్ కావాలంటే ఈ వెబ్సైట్, ఈ లింక్లోకి, కాలేజ్ వెబ్సైట్ అయితే ఇది, మెయిన్ యూనివర్సిటీ వెబ్సైట్ అయితే దీనిలోకి వెళ్ళండి. సో మీకైతే చాలా హెల్ప్ అవుతుంది వెబ్సైట్స్. అక్కడికి వెళ్ళి అండ్ అక్కడ కాంటాక్ట్స్ కూడా ఉంటాయి. లైక్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళారా, ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడ కొన్ని కాంటాక్ట్స్, కొంతమంది ఇంపార్టెంట్ సార్స్వి కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటాయి. అప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఇలా మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఏంటి, ఓకేనా నాట్ ఓకేనా అని ప్రతిదీ తెలుసుకోవచ్చు. సో అందుకే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. ఏముంది, జస్ట్ ఇలా క్లిక్ చేస్తే వెళ్ళిపోవచ్చు మీరు వెబ్సైట్కి. దెన్ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏం జరుగుతుందో ఏమిటని. మీరు నెంబర్స్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇంత ర్యాంక్ వచ్చింది సార్, నేను రావచ్చా లేదని ఫోన్ చేసి కూడా అడగవచ్చు, నాకు వస్తుందా రాదని. సో పెట్టుకోండి, ట్రై చేయండి, రావచ్చు అని చెప్పొచ్చు, లేదంటే మీకు కన్ఫర్మ్గా వస్తుందని కూడా చెప్పొచ్చు. లైక్ దట్ మీరు అఫీషియల్ వెబ్సైట్ని అయితే చూడొచ్చు, అందులో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి. సో ఇది ఓవరాల్గా నేను ఈ కాలేజ్ గురించి చెప్పాలనుకుంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో బాగానే చెప్పావు, ఒకవేళ ఇందులో ఏమన్నా తప్పుగా అనిపిస్తే అన్నా నువ్వు ఇలా చేసావు ఇలా చెప్పండి, పర్లేదు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి కొన్ని మిస్టేక్స్ నాకు తెలియకుండా చేసి ఉండొచ్చు. సో మీరు వీలైనంత వరకు పర్లేదని నన్ను క్షమిస్తారని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలా చాలా కాలేజెస్ అయితే చేస్తాను కూడా. సో హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి, మెయిన్ లైక్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నాను కానీ తెలియట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.